49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. మనకి చాలా మందికి అప్పుడప్పుడు అనుకోకుండా డబ్బు అవసరాలు వస్తాయి. అనుకోకుండా హెల్త్ ప్రాబ్లం వల్ల, లేకపోతే పెళ్లి చేయాల్సి వచ్చో, లేకపోతే విదేశాలకు వెళ్ళాల్సి వచ్చో, ఏదైనా వస్తువు కొనాల్సి వచ్చో, ఏదైనా ఉద్యోగం కొనాల్సి వచ్చో, సంథింగ్ ఏదో రకంగా డబ్బు అవసరం ఉంటుంది. డబ్బు అవసరం లేని వాళ్ళంటూ ఉండరు ప్రపంచంలో. కాకపోతే ఏంటంటే అనుకున్నప్పుడు, అవసరం వచ్చినప్పుడు చేతుల్లో డబ్బులు ఉండవు, కానీ మనకు సంబంధించినటువంటి కొన్ని ప్రాపర్టీలు ఉంటాయి. తాతల కాలం నాటి నుంచి వస్తున్న ఇల్లు ఉంటుంది, అది సెంటిమెంట్, అమ్ముకోలేము, కానీ డబ్బు కావాలి, ఎవరైనా ఇస్తే బాగుండు అని ఎదురు చూస్తారు. అమ్మమ్మల కాలం నాటి నుంచి వచ్చే బంగారం ఉంటుంది, సెంటిమెంట్, ఉండాలి, నెక్స్ట్ తరం అమ్మాయికి అది చెందాలి. కానీ ఇప్పుడు ఏంటి, డబ్బు అవసరం, అమ్మకూడదు, అమ్మితే మళ్ళీ తాతల కాలం నాటి ఆస్తి తిరిగి రాదు. స్థలం ఉంటుంది, సెంటిమెంట్, అమ్మలేము. ఎందుకంటే ఇప్పుడు కనుక అమ్మితే, ఇప్పుడు అవసరం ఇప్పుడు కదా అని ఇప్పుడు అమ్మితే మనకి 10 లక్షలు వచ్చాయి అనుకుందాం. ఒక 2 సంవత్సరాల తర్వాత దాని రేటు 10 కోట్లు ఉంటుందని తెలుస్తుంది, అప్పుడు ఏడుపు వస్తుంది. ఇట్లాంటి సిట్యువేషన్స్ చాలామంది అనుభవిస్తూనే ఉంటారు. అయినా సరే అప్పర్ మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ ఎవరైనా సరే అవసరానికి తగ్గట్టు ఏదో ఒకటి తాకట్టు పెట్టడమో అమ్ముకోవడమో చేస్తారు. కాకపోతే ఆ అమ్మే టైంలో సెంటిమెంట్ ఉన్నప్పుడు ఎవరైనా సరే ఒకరు హెల్ప్ చేస్తే బాగుండని ఎదురు చూస్తూనే ఉంటారు. యూట్యూబ్లో మహీధర్ వైబ్స్ అనే ఒక ఆయన ఏదో వ్యాపారం పెట్టి నష్టపోవాల్సి వచ్చింది. వ్యాపారాలు అందరివి సక్సెస్ అవుతాయని మనం చెప్పలేము. ఏదో పెట్టుబడి ఒక దాంట్లో పెట్టాడు, అది పోయింది, అది ఆయన పర్సనల్, ఏంటనేది కూడా మనకు అనవసరం. నెక్స్ట్ అప్పుడు అమ్ముకోవడానికి తన దగ్గర ఒక ప్రాపర్టీ ఉంది. ఎలా అయితే ఈ అబ్బాయి 10 మందికి తెలిసాడో, అతని దగ్గర ఒక ఛానల్ ఉంది. ఇలా అది ఫస్ట్ కోర్ నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. 1 సబ్స్క్రైబర్, 1000 సబ్స్క్రైబర్, అరే మానిటైజేషన్ అయ్యింది. ఆ తర్వాత అరే ఒక వీడియో బాగా వైరల్ అయింది, 50,000 అయ్యారు, 1,00,000 ఎప్పుడు అవుతారో, 10 లక్షలు ఎప్పుడు అవుతారో, అవి వస్తూ ఉంటాయి యూట్యూబ్ నుంచి ప్రోత్సాహకాలు, అవి అందుకుంటూ ఉంటారు. ఎంత బాగున్నాయి, ఇంకా ఇంకా సాధించాలి, ఇంకో ఛానల్ పెట్టడం, అది కూడా అలా లేవడం, ఇంకో ఛానల్ పెట్టడం, అది కూడా అలా లేవడం, మంచి ఆర్పిఎం సిపిఎం వాల్యూ ఉండడం. స్టార్టింగ్ పాపం ఏదో జబర్దస్త్లో చేసిన ఆ చాలని డబ్బులతో, తర్వాత తనకంటూ ఒక టాలెంట్ ఉండడంతో సోషల్ మీడియా రంగంలో ప్రవేశించి యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ తనకంటూ గుర్తింపుని సంపాదించుకొని తనకున్న నాలెడ్జ్ని 10 మందికి చెప్పి ఆ తర్వాత అలా 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 ఎదుక్కుంటూ వచ్చాడు. తర్వాత బిగ్ బాస్నో లేకపోతే సినిమా రివ్యూలకి ఈయన చాలా ఫేమస్. ఇతను ఇచ్చే ఎక్స్ప్రెషన్లు చూసి సినిమాకి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే ఐమాక్స్కి వెళ్తే అక్కడే సినిమా రివ్యూలు కూడా చెప్తాడు. అట్లా ఒక మంచి ఫాలోయింగ్ కూడా కలిగింది. 10 మందికి తెలియగలిగాడు, 10 మందిని కలుసుకోగలిగాడు. సమాజంలో ఒక గుర్తింపు తగిన, అంటే గుర్తించదలసిన మనిషిలాగా ఉన్నాడు. సింపుల్గా చెప్పాలి అంటే అనుకోకుండా తనకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఏదో అమ్మాలి అనుకుంటే ఈ ఛానల్నే అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ ఛానల్కి అంత వాల్యూ కూడా ఉంది మార్కెట్లో. అతనికి ఆ వాల్యూ ఉంది కాబట్టే కమర్షియల్స్ కూడా వస్తారు, ఇది వాళ్ళ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేసుకోమంటారు, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ సడన్గా ఇప్పుడే ఒక డబ్బు అవసరం వచ్చింది, ఏదో చేయాలి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అప్పుడు మనం ఎలాగైతే ఎవరినైనా అడిగితే బాగుండు, ఎవరైనా ఇస్తారేమో బాగుండు అంటే ప్రాపర్టీ అమ్ముకోలేక సెంటిమెంట్స్ ఉంటాయి చాలామందికి. ఈయన కూడా అది అమ్ముకోబుద్ది అవ్వలేదు, అందుకని చెప్పి 10 మందిని అడిగాడు. ఇది తప్పని నువ్వు ఎలా అడుగుతావు డబ్బులని, నువ్వు చేసే బిజినెస్లో నష్టపోతే జనాల దగ్గర డబ్బులు ఎలా తీసుకుంటావని, సబ్స్క్రైబర్లను డబ్బులు అడుగుతావా అని చెప్పి చాలామంది ఇతని మీద దాడి చేస్తున్నారు. చాలా యూట్యూబ్ ఛానల్స్ మీకు నచ్చితే మా QR కోడ్ కింద ఉంది, దీంట్లో డబ్బులు ఏంటని ఓపెన్గా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. తప్పే ఉంది దాంట్లో, వాళ్ళ ఇష్టం అది. అసలు సబ్స్క్రైబర్స్ అంటే తెలుసా మీకు? సబ్స్క్రైబర్స్ అంటే చందాదారులు. చందాదారులకి మీనింగ్ తెలుసా మీకు? నిజంగా చూడండి, పచ్చిగా సబ్స్క్రైబర్స్ అని కొట్టండి యూట్యూబ్లో, యూట్యూబ్ అంటున్నా, గూగుల్లో లేకపోతే ఎక్కడైనా, మీకు ఆ ట్రాన్స్లేషన్లో చందాదారులే సబ్స్క్రైబర్స్. చందాదారులు అంటే ఎవరు అంటే వినాయక చవితి చందాలో ఇంకా చందాలు ఇచ్చే వాళ్ళు కాదు. ఇప్పుడు ఒక పత్రికను నువ్వు చందాదారుడిగా జాయిన్ అయినట్టుగానే, ఒక న్యూస్ పేపర్కి చందాదారుడిగా జాయిన్ అయినట్టుగానే ఈ యూట్యూబ్ ఛానల్ కూడా చందాదారుడిగా జాయిన్ అయ్యాడు. వాళ్ళు ఫ్రీగానే చూస్తున్నారు. అఫ్కోర్స్ ఇచ్చే సబ్స్క్రిప్షన్తో తనకేదో మేలు జరుగుతూ ఉంది, ఆ వ్యూస్తో తనకేవో డబ్బులు వస్తాయి, సంతోషమే. ఇంకా కావాలంటే అడిగే హక్కు ఆయనకు ఉంది. ఇస్తే
బాగుంటుంది, లేకపోతే అంటే వీళ్ళ ఇష్టం కూడా ఉంటుంది. అది పెద్ద తప్పేం కాదు, పెద్ద నేరము కాదు. అతను ఎవరి దోపిడీ చేయలేదు, దొంగతనాలు చేయలేదు, రాత్రిపూట గోడలు దూకలేదు, చిన్నపిల్లల ముక్కుల మీద కర్చీఫ్లు పెట్టి ఓమ్ని వ్యాన్లు ఎక్కించుకొని ఎక్కడికి తీసుకెళ్ళలేదు, ఏమీ చేయలేదు, రివాల్వర్ పెట్టి బ్యాంకులోకి వెళ్ళలేదు, హ్యాండ్స్ అప్ డబ్బంతా అక్కడ పెట్టండి అని ఏమనలేదు, ఏ నేరము చేయలేదు. ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి బుడ్డి కొట్టలేదు, చిట్టీలు ఇస్తానని చెప్పి ఎగ్గొట్టలేదు. వాట్ హీ డిడ్, అడిగాడు అంతే. మనము అడుగుతాం అవసరానికి డబ్బులు, ఎవరు అడగరు చెప్పండి? నేను అడుగుతా, మీరు అడుగుతారు. అయితే ఇప్పుడు అతను తన సబ్స్క్రైబర్ని అడగడంలో మీకు వచ్చిన ఇదేంటి? ఆ అబ్బాయి కూడా పాపం ఓ 3 లక్షల సొమ్ము ఎంత వచ్చింది, దాంట్లో 200 మంది పైగా ఒక రూపాయి వేసి అవమానించారు. ఆ అవమానాన్ని కూడా భరించాడు. ఇట్స్ ఓకే, మీకు నచ్చితే ఇవ్వండి, లేకపోతే లేదు. ఒక సాటి మనిషిని అవమానించే ఇది కూడా మీకు లేదు. రేపటి రోజు మీకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఎవడూ సహాయం చేయకపోతే అప్పుడు తెలుస్తుంది ఈ నొప్పి ఏంటి అనేది. తను అడిగినంత మాత్రాన ఇష్టం ఉన్నట్టుగా ట్రోల్స్ చేయడం, ఇష్టం ఉన్నట్టుగా ఏదో చేయడం, ఇష్టం ఉన్నట్టుగా అట్లా ఒక మనిషికి సమాజంలో విలువే లేదన్నట్టుగా చేయడం. ఇప్పుడు అదే ఒకవేళ వీళ్ళు ఏదన్నా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల, మానసిక ఇబ్బందుల వల్ల, ఆడవాళ్ళైతే శారీరకంగా ఇబ్బందుల వల్ల ఏదో రకంగా పిచ్చి పిచ్చి థాట్స్ అన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇతను అలా చేసుకోలేదు. లాస్ట్ ఆప్షన్ అడిగి చూస్తా, ఎవరైనా ₹1 వేస్తారేమోనని చెప్పేసి అడిగాడు. దాన్ని కూడా అంతలా ఎలా ట్రోల్ చేస్తారు మీరు? ఒక్కసారి ఆలోచించండి. మనిషి అన్నవాడైతే ఎవడు ఇలాంటి పనులు చేయరు. సింపుల్గా చెప్తున్నా అంతే. నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, నాకు అబ్బాయి ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు ఇష్యూ అంటే పరిచయం కూడా లేదు. తెలీదు అంటే మళ్ళీ నేను ఏమో అవమానించట్లేదు, పరిచయం లేదు ఎప్పుడు కూడా. బట్ ఈ ఇష్యూ చూసిన తర్వాత అనిపించింది ఇతను చేసిన నేరం ఏంటి? డబ్బులే కదా అడిగాడు. అవసరానికి అందరూ అడుక్కుంటారు. నీకు తరతరాల ఇల్లు అమ్ముకోలేవు, తరతరాల ఆస్తులు అమ్ముకోలేవు, తరతరాల భూములు అమ్ముకోలేవు. ఎక్కడైనా ఊర్లో ఉన్నా, బయట ఉన్నా, ఫ్రెండ్స్ సర్కిల్ అయినా, ఎక్కడైనా సరే ఎలా అడుగుతారో ఇది కూడా తన ఫ్యామిలీ అనుకొని అడిగాడు. తప్పే ఉంది? ఆ సబ్స్క్రైబర్స్ ఎవడన్నా కానోళ్ళ, వీళ్ళు ఏమన్నా పరాయోళ్ళ, గ్రహాంతర వాసుల? కాదు కదా. ఆయన సబ్స్క్రైబర్స్ ఆయన అడిగాడు. మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? సో ప్రతి విషయంలో స్పందించడం మానేయండి. బెటర్ స్కిప్. మీకు ఏదైనా నచ్చలేదు అనుకుంటే స్కిప్ చేయండి. బట్ అవతల మనిషిని టార్గెట్ చేసి ట్రోల్ చేసే హక్కు ఎవరికి లేదు. అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.